అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బాను వివాదంలో చిక్కుకున్నారు. 2 రోజుల క్రితం తన ఆఫీసులో పనిచేసే అటెండర్ను ఆమె చెప్పుతో కొట్టారు. వైన్ షాపుల వద్ద వసూలు చేసిన డబ్బుల విషయంలో అటెండర్ సిఐ మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది. నెలవారీ వసూలు చేసిన డబ్బుల్లో తేడాలు రావడం, సిఐ పేరు బహిర్గతం కావడంతో ఏకంగా ఎక్సైజ్ శాఖ అధికారుల ముందే అటెండర్ను చెప్పుతో కొట్టారు. తనకు ఏం తెలియదని అటెండర్ చెబుతున్న సిఐ హసీనా బాను రెచ్చిపోయారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో కళ్యాణదుర్గం ఎక్సైజ్ సిఐ హసీనా బానుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కళ్యాణదుర్గంలోని అన్ని వైన్ షాపుల నుంచి ప్రతి నెల డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎక్సైజ్ కార్యాలయం పరిధిలో ప్రతి నెల మద్యం అక్రమంగా విక్రయిస్తున్న వారి నుంచి సిఐ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదే విషయంపై అటెండర్ నాని ఎక్సైజ్ ఉద్యోగుల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదు అంశంపై ఆ శాఖ ఉద్యోగుల సంఘం నాయకులు ఇటీవల ఆమెతో మాట్లాడేందుకు వచ్చారు. ఇదే విషయంలో అటెండర్ని సిఐ హసీనా బాను పిలిపించి దురుసుగా ప్రవర్తించారు. అందరి ముందు చెప్పుతో కొట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఏకంగా ఎక్సైజ్ స్టేషన్లోనే ఆఫీస్ బాయ్ పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సంబంధిత ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.